హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, బాయిల్డ్ ఎగ్స్తో ఆనియన్ మసాలా కర్రీ. ఒక 10 to 15 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. సో దానికోసం ఇక్కడ నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే కొద్దిగా సాజీరా, ఒక 2 లవంగాలు, ఇలాయచి, ఒక బిర్యానీ ఆకు, అలానే కొద్దిగా దాల్చిన చెక్కని వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఒక 4 to 5 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలానే ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మనం ఈ ఆనియన్స్ని మగ్గించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి, మంచి కలర్లోకి కూడా వచ్చాయి. సో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. అలానే ఒక 1 టీ స్పూన్ కారంని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా వాటర్ని కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి వాటర్ని. సో అంతలో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా మరుగుతున్న వాటర్లో వేసేయడమే. సో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఈ టైంలో ఎగ్స్ని కూడా వేసేసి అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎగ్స్ని కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు ఇలా మగ్గించుకున్నాక చివరిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము. సో కొత్తిమీరను కూడా వేసి ఒక 2 మినిట్స్లో గ్యాస్ ఆఫ్ చేసేసేయడమే. సో చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.